హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద దీక్షిస్ బ్యూటీ వరల్డ్. ఈరోజు మన క్లాస్లో దేని గురించి తెలుసుకోబోతున్నామంటే అల్ట్రాసోనిక్ గురించి అయితే ఈరోజు మన క్లాస్లో అయితే తెలుసుకోబోతున్నాము. ఈ అల్ట్రాసోనిక్ అనేది మన ఫేషియల్కి క్రీమ్ అప్లికేషన్కి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన క్లాస్లో ఈ అల్ట్రాసోనిక్ దేనికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఫేస్కి ఎలాగ చేయాలని చెప్పేసి మనం ఈ క్లాస్లో అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో పోదాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫేషియల్ చేసేటప్పుడు యూజ్ చేసే అల్ట్రాసోనిక్ మిషన్ గురించి అయితే మనం ఈరోజు అయితే తెలుసుకోబోతాము. ఈ అల్ట్రాసోనిక్ మిషన్ అనేది మనం క్రీమ్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మనం ఈ అల్ట్రాసోనిక్ మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా ఇవ్వాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఈరోజు క్లాస్లో అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఇదేనండి అల్ట్రాసోనిక్ మిషన్ అంటే ఇలానే ఉంటుంది. దీనికి రెండు ఇలాగా ఇచ్చుంటారనమాట. సరేనా? ఒకటి వచ్చేసి చీక్స్ పెట్టేదానికి వచ్చేసి ఇదన్నమాట. సరేనా? ఇది వచ్చేసి ఆ నోస్ ఏరియాకి, ఐస్ ఏరియాకి పెట్టేదానికి ఇది యూస్ చేస్తారనమాట. సరేనా? ఇది అల్ట్రాసోనిక్ అనేది ఎందువల్ల యూస్ చేస్తారంటే మన క్రీమ్ వచ్చేసి డీప్గా స్కిన్ వచ్చేసి అబ్జర్వ్ చేసుకునేదానికి ఈ అల్ట్రాసోనిక్ అనేది మనం యూస్ చేయడం జరుగుతుంది. మన అడ్వాన్స్ ఫేషియల్స్కి అల్ట్రాసోనిక్ యూస్ చేసినప్పుడు మన స్కిన్ ఇంకా బాగా గ్లోగా బాగుంటుంది అనమాట. సరేనా? ఈ అల్ట్రాసోనిక్ మిషన్ ఇప్పుడు ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి చూస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ప్లగ్ వచ్చేసి ఆన్ చేసుకోవాలి. ప్లగ్ ఆన్ చేసినప్పుడు ఇలాగా రెండు లైట్లు అయితే ఇక్కడ వస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ అని చెప్పేసి బటన్ ఉండాలి. ఈ ఆన్ ఆఫ్ బటన్ అయితే మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ 15 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి లెవెల్ వచ్చేసి 6 చూపిస్తుంది అనమాట. సరేనా? మనకి 15 మినిట్స్ వద్దు. ప్రస్తుతానికి మనం క్రీమ్ యూజ్ చేసేటప్పుడు సీరంకి క్రీమ్కి కలిపి మనం 9 మినిట్స్ అయితే పెట్టుకునేసి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపించేదానికి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక 1 మినిట్ అయితే డౌన్ చేస్తున్నాను. మైనస్ కానీ ప్రెస్ చేసామంటే ఆ టైమర్ వచ్చేసి డౌన్ అవుతుంది. ప్లస్ కానీ పెట్టామంటే ఆ టైమర్ వచ్చేసి పెరుగుతుందన్నమాట. సరేనా? ఇప్పుడు నేను మీకు చూపించేదానికోసం నేను 1 మినిట్ అయితే నేను సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? టైం వచ్చేసి 1 మినిట్ అయితే సెట్ చేశాను. తర్వాత ఈ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ ఏంటంటే మన స్కిన్లోకి క్రీమ్ పోయేదానికి వచ్చేసి దీంట్లో నుంచి హీట్ వచ్చేసి కొంచెం వస్తుందన్నమాట. సరేనా? ఆ హీట్ లెవెల్ వచ్చి ఇది చూపిస్తుంది అనమాట. ఓకేనా? 6 ఉండదన్నమాట. సరేనా? మనకు వచ్చేసి ఎంత పెట్టుకుందామంటే ఒక 9 పెట్టుకోవచ్చు. సరేనా? 9 పెట్టుకున్నాం. ఇది కూడా డౌన్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ 6 to 9 ఒకటే ఈ లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను 9 అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను ఒక 2 మినిట్స్ అయితే నేను సెట్ చేశాను చూడండి. 1 మినిట్ వచ్చి తొందరగా అయిపోతుంది. ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసరికి 2 మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మన క్రీమ్ అప్లై చేసేటప్పుడు వచ్చేసి ఈ లైట్ వచ్చేసి ఈ ఫేస్ లాగా ఉంది కదా, ఆ బొమ్మ కింద ఈ లైట్ అయితే వెలగాలన్నమాట. మనకు ఇది యూస్ చేసేటప్పుడు వచ్చేసి ఈ ఫేస్ అని చెప్పేసి ఒక ఇది ఉండాలి, ఎల్ అని చెప్పేసి ఆ లైట్ అయితే వెలగాలి. తర్వాత మనం ఈ కన్నులా ఉండదు కదా, ఆ కన్ను కానీ యూస్ చేయాలంటే ఇదైతే వెలగాలన్నమాట. సరేనా? ఆ కన్ను కింద లైట్ అయితే వెలుగుతుంది. అప్పుడు ఇది మనం అండర్ ఐస్కి యూజ్ చేసేదానికి మనకు కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. సరేనా? దీంట్లో పవర్ వచ్చేసి ఈ ఏరియాలో ఒకటే వస్తుందన్నమాట. ఓకేనా? తర్వాత ఈ సెంటర్లో ఒకటి ఉంది కదా, ఈ సెంటర్లో వచ్చేసి ఈ సెంటర్లో రెడ్ లైట్ వెళ్తుంది చూడండి. అది ఎందుకంటే అది వచ్చేసి వాట్స్ రిమూవ్ చేస్తారు కదా, ఆ ప్లగ్ కనెక్షన్ కోసం అయితే ఇదనమాట. సరేనా? ఈ బటన్లో పెట్టేసి మనం ఆ వాట్స్ రిమూవ్ చేసేయడం అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు దీని గురించి ఫర్దర్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. అలాగనే ఇక్కడ కనెక్షన్స్ కూడా చూడండి. ఇక్కడ కనెక్షన్స్ కూడా 3 కనెక్షన్స్ ఉంటాయన్నమాట. సరేనా? ఒకటి వచ్చేసి ఫేస్కి మసాజ్ చేసే కనెక్షను, దాని తర్వాత ఐస్కి మసాజ్ చేసే కనెక్షను, ఈ మధ్యలోది వచ్చేసి
మన వాట్స్ రిమూవ్ చేసేదానికి పెట్టే కనెక్షన్ అనమాట. ఇక్కడ 3-in-1 అల్ట్రాసోనిక్ అయితే మీరు తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం 1 minute అయితే మనం సెట్ చేసాం కదా, ఈ 1 minute అయిపోయిందంటే ఇది ఆటోమేటిక్లీ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒక సౌండ్ అయితే వస్తుంది 1 minute అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చి ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం టైం ఒకటే సెట్ చేసుకోవాలి ఎన్ని మినిట్స్ అని చెప్పేసి, అది ఆఫ్ అయ్యేది వచ్చేసి ఆటోమేటిక్ వస్తే ఆఫ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనం 1 minute పెట్టున్నాం కదా, ఈ 1 minute టైం అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్లీ ఇలాగా సౌండ్ అయితే వస్తుందన్నమాట. సరేనా, ఇలా సౌండ్ వచ్చి ఆఫ్ అయితే అయిపోతుంది. ఓకేనా, దీని యూసేజ్ వచ్చి ఎలాగుంటుందో నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ ఆన్ చేస్తున్నాను, ఇది అలానే ఉండండి టైమింగ్లో. ఇది వచ్చేసి ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. ఈ బటన్ ప్రెస్ చేస్తేనే ఇక్కడ వచ్చేసి పవర్ వచ్చేసి సప్లై అవుతుందన్నమాట. సరేనా, అది పవర్ సప్లై అవుతుందా లేదా, ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటే, మనం ఆన్ చేసినప్పుడు ఆన్ చేసేసి ఇది వచ్చేసి మనం స్కిన్కి పెట్టుకుంటున్నాము. మన స్కిన్కి కింద అయితే పెట్టుకున్నాం కదా, తర్వాత ఈ బటన్ ప్రెస్ చేసి కొంచెం బౌల్లో వాటర్ తీసుకునేసి దీనిపైన కొంచెం ఇలా వేయాలన్నమాట. ఇలా వేసినప్పుడు వచ్చేసి చూడండి పొగలాగా వస్తుందా, ఇది వచ్చేసి వాటర్ వచ్చి బబుల్స్ లాగా ఎలాగైతే అవుతుంది చూడండి, ఎవాపరేట్ అవుతున్నట్టు ఒకలాగా అనిపిస్తుంది కదా. ఇది ఇలాగ అయ్యిందంటే ఇది బాగా వర్క్ అవుతుందని అర్థం అనమాట. ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకునేదానికి మనకు ఈ టెక్నిక్ అయితే యూజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఎలా ఎవాపరేట్ అయిపోయిందో చూడండి. సరైన వాటర్ అంతా ఇలాగ తెలుసుకోవాలన్నమాట. సరేనా, చూడండి తెలుస్తుందా. ఇలాగ మన స్కిన్లో ఇప్పుడు పెట్టేదాకా డైరెక్ట్గా అంత ఎక్కువ పవర్ అయితే అంతా ఏం రాదు, మన స్కిన్లో పెట్టేలాగానే ఉంటుందన్నమాట. సరేనా, మనకు వాటర్ వేసినప్పుడు అలా కనిపిస్తుంది అంతే. ఓకేనా, అది వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకునేదానికి మనం అలాగైతే మనం వాటర్ వేసి యూస్ చేసుకోవచ్చు. అలాగనే ఇది కూడా సరేనా, ఇది కూడా మన ఇక్కడ ఐ కనెక్షన్ పెట్టి, ఇక్కడ ఐ పెట్టున్నారు కదా, ఐ కాడ కనెక్షన్ పెట్టి దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ సెంటర్లో కానీ వాటర్ ఇలాగ వేసారంటే ఇది కూడా అలాగనే వాటర్ వచ్చేసి ఎవాపరేట్ అయిపోతున్నట్టు ఉంటుంది అనమాట. సరేనా, ఈ ఎవాపరేషన్ మెథడ్ ద్వారా మన క్రీమ్ వచ్చి మన స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ చేసేదానికైతే ఈ అల్ట్రాసోనిక్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇప్పుడు మీ మిషనరీ గురించి మీకైతే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఈ మిషనరీని ఎలా యూస్ చేయాలంటే, మనం వచ్చేసి సీరం కావచ్చు, క్రీమ్ కావచ్చు, మన ఫేస్కి ఫుల్గా అప్లై చేసేస్తున్నాం అనమాట. సరేనా, ఈ మిషనరీని మనం ఫేషియల్ స్టెప్స్ చేసేదానికంటే ముందర ఈ మిషనరీ యూస్ చేసేసి దాని తర్వాత మనం మసాజ్ స్ట్రోక్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈ మిషనరీ ఇవ్వాలంటే కొన్ని ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సరేనా, అది ఎలాగో చూసి తెలుసుకోండి. మనం అంత టైం సెట్ చేసుకునేసాం, మిషనరీ ఆన్ చేసి మనం టైం అంతా సెట్ చేసి పెట్టుకున్నాం కదా, సెట్ చేసి పెట్టుకునేసి అల్ట్రాసోనిక్ ఇది వర్కింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసి అయితే పెట్టుకునేసాము. దాని తర్వాత బటన్ వచ్చి మనం ప్రెస్ చేసే పెట్టుకోవాలి. సరేనా, ప్రెస్ చేస్తేనే దీనికి పవర్ అయితే వస్తుందన్నమాట. ప్రెస్ చేయకపోతే దీంట్లోకి పవర్ అయితే రాదు. ఓకేనా, ప్రెస్ చేసి పెట్టుకునేసి చీక్స్ కార్డ్ యూస్ చేసేటప్పుడు ఇలాగా అప్వర్డ్ డైరెక్షన్లోనే యూస్ చేయాలి. సరేనా, సాగింగ్ స్కిన్కి అంతా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మంత్లీ ఒకసారి ఫేషియల్ చేసుకుంటే కూడా వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సరేనా, దీన్ని ప్రెస్ చేసి ఇలాగా ఇక్కడి నుంచి చెవుల దాకా, తర్వాత ఈ నోస్ కాడ నుంచి చెవుల దాకా ఇలాగా మన స్కిన్ ఎటు పోతుందో అలాగా ఇక్కడి నుంచి ఇలాగా కింద నుంచి స్టార్ట్ చేసామంటే ఇలా క్రాస్గా పైకి అయితే ఇలాగా ఈ అల్ట్రాసోనిక్ అయితే ఇవ్వాలి. ఫోర్ హెడ్లో వచ్చి అప్వర్డ్ డైరెక్షన్ ఇలాగ ఇవ్వాలన్నమాట. ఈ చీక్ కాడకు వచ్చేసరికి ఈ చీక్ కాడ కూడా ఇలాగా నిదానంగా ఇవ్వండి. సరేనా, నిదానంగా ఇలాగా అల్ట్రాసోనిక్ మీరు ఇచ్చినట్లయితే ఆ క్రీమ్ అంతా కూడా మన స్కిన్లో బాగా
పోయి మనకు మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట. సరేనా? తర్వాత ఇక్కడ అలాగా ఫోర్ హెడ్ వరంతా ఇచ్చుకున్నాం కదా. తర్వాత మనం ఇక్కడ ఐస్ ఏరియాలో ఐస్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మనం అండర్ ఐ ట్రీట్మెంట్ చేస్తాం కదా. అండర్ ఐ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇంత పెద్దది యూజ్ చేసి మనం అండర్ ఐ పైన అయితే మనం యూజ్ చేయలేం కదా. దానికోసం అయితే ఈ చిన్నది అయితే యూజ్ చేయాలన్నమాట. సరేనా? ఈ చిన్నది కూడా అలానే మనం సెట్ చేసి పెట్టుకునేసి ఇది కూడా వచ్చి అప్వర్డ్ డైరెక్షన్ కానీ ఈ పాయింట్లోనే కదా పవర్ ఉంటుంది. ఇలాగా కంటి పైన కూడా యూస్ చేయొచ్చు. వాళ్ళట్టు తిరిగి కళ్ళు క్లోజ్ చేసి పెట్టుకుంటారు కదా. ఇలాగా సర్క్యులేషన్ మూమెంట్లో నిదానంగా మీరు యూస్ చేసినప్పుడు కింద అండర్ ఐ వచ్చేసి బాగా తగ్గుతుంది. అలాగనే సాగింగ్ పఫ్ అలా ఉంటుంది కదా ఐస్ కింద, అవి కూడా తొందరగా క్యూర్ అవుతుంది అనమాట. సరే, ఇలాగా సర్క్యులేషన్ మూమెంట్లో ఇలాగ మిషనరీ అయితే ఇవ్వాలి. అలా ఇటు సైడ్ కూడా ఇలాగ అప్వర్డ్ డైరెక్షన్లోనే కంటి పైన కూడా నిదానంగా ఇలాగా ఇవ్వాలన్నమాట. సరేనా? తర్వాత ఇక్కడ అప్పర్ లిప్ వచ్చేసి ఆ పెద్దదైతే పోదు, ఇదైతే పోతుంది కాబట్టి ఇలాగా దీన్ని అయితే యూస్ చేయాలి. అలాగనే చిన్న ఏరియాస్లో కూడా ఇలాగ యూస్ చేయాలి. ఈ సైడ్ నోస్లో అలాగంతా ఈజీగా యూజ్ చేసేదానికి ఇదైతే ఇచ్చున్నారనమాట. సరేనా? ఇలాగైతే ఈ అల్ట్రాసోనిక్ అనేది ఇలా ఈజీగా యూజ్ చేసి మనకు బ్రైట్ రిజల్ట్ అయితే మనం పొందొచ్చు. అలాగనే ఇప్పుడు మన ఫేషియల్స్ బ్యూటీషియన్స్ వచ్చేసి ఫేషియల్స్ చేసేటప్పుడు వచ్చేసి అందరికీ మనం చేయగలుగుతాం, కానీ మనకు ఓన్గా మనం చేసుకోలేం కదా. అలాంటప్పుడు వచ్చేసి ఈ మిషనరీ యూజ్ చేసి మన లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నట్టు బ్రషింగ్ మిషను తర్వాత ఈ అల్ట్రాసోనిక్ యూజ్ చేసి మనం ఓన్గా అయితే ఫేషియల్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం అనమాట. ఓకే, మిషనరీస్ ద్వారా చేసుకోగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ అల్ట్రాసోనిక్ అనేది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు ఒక మంచి ఐడియా అయితే మీకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు అడిగారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం వచ్చేసి వీక్లీ వన్స్ అయినా లైవ్ క్లాస్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఓకేనా? మీకు ఏ టైం అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి నా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఆ టైంలో మనకు లైవ్ క్లాస్ అయితే వీక్లీ వన్స్ వచ్చేసి తీసుకుంటాం. ఓకేనా? ఏ వీక్ ఏ రోజు అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగనే ఏ టైంలో మీకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి మీరు కమెంట్ బాక్స్లో పెట్టారంటే అలాంటప్పుడు వచ్చేసి మీకు నేను లైవ్కి వచ్చి మీకు డౌట్స్ ఉంటే అన్నీ క్లియర్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. నేను లైవ్కి వచ్చినప్పుడు మీరు అన్ని డౌట్స్ కానీ అడిగారంటే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.